ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు మన జీవితాలను బలపరచగలిగిన వాడు, తిరిగి కట్టగలిగిన వాడు, మేలు చేయగలిగిన వాడు, కృపతో దేవుడు నింపగలిగిన వాడు. కృంగిన మోకాళ్లను దేవుడు కట్టబోతున్నాడు. దేవుని వాక్యం అంటుంది. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. 20 సంవత్సరాల కాలము నుండి నేను ఇక్కడ దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను అన్న వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తుతారా? 20 సంవత్సరాలు. ఓకే. 15 సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఉన్నాను, అంతకు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఓకే. 10 సంవత్సరాల నుండి మేము ఉన్నాము అన్నవాళ్ళు. ఓకే. 5 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఉన్నాము అన్నవాళ్ళు. ఓకే. ఏదేమైనప్పటికీ 2-3 సంవత్సరాల పైనుండి సంఘం స్థాపించబడి ఉన్నంత వరకు నుండి ప్రారంభం నుండి ఇక్కడ ఉన్నాము అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. గత 2-3 సంవత్సరాల నుండి అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ టోటల్గా సంఘంలో ఇక్కడికి వస్తూ దేవుని సన్నిధిలో 1 సంవత్సర కాలం నుండి ఈ సంఘపు పునాదులు వేసిన దగ్గర వరకు మేము కొంతమంది ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. మీకు అర్థం కాలే కదా? అప్పటి నుండి ఇప్పుడు వరకు సంఘంలో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అని అన్నాను. ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, 25 సంవత్సరాల నుండి ప్రభు నమ్ముకున్న నీవు, 20 సంవత్సరాల నుండి ప్రభువుని నమ్ముకున్న నీవు, 15 సంవత్సరాల కాలము నుండి ప్రభువులో ఎదుగుతున్న నీవు, 10 సంవత్సరాల నుండి దేవుని సన్నిధిని పట్టుకొని ముందుకు వెళ్తున్న నీవు, 5 సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ వానమాలు నేర్చుకొని దేవునిలో ముందుకు కొనసాగుతున్న నీ జీవితంలో ప్రారంభములో ఉన్న విశ్వాసము, ఆ ప్రారంభపు దినాల్లో ఉన్న భక్తి, ఆ ప్రారంభపు దినాల్లో దేవుని మీద ఆనుకున్న విధానము, ఆ ప్రారంభపు దినాల్లో దేవుని చిత్తాన్ని కలిగిన నీవు నేటి దినాన అదే విశ్వాసము, అదే పట్టుదల, అదే నీతి, అదే పరిశుద్ధత, అదే విశ్వాసము, అదే నమ్మకత్వము, అదే దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిన ఆ పట్టు వదలకుండా నేటి వరకు ఉన్నవా? ఏమైనా తగ్గావా లేక పెరిగావా? ఏమీ సమాధానం రాలే నాకు. నేను చెప్పిందన్నా మీకు అర్థం కాకుండా ఉండాలి, లేదంటే మీరు మాట్లాడితే నాకు వినపడకుండా ఉండాలి. ప్రారంభపు దినముల నుండి అంటే సంవత్సరం అయినా అవ్వచ్చు, లేక 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 14 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 25 సంవత్సరాలు అవ్వచ్చు. నీవు దేవుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినది మొదలుకొని నేటి వరకు ఉన్న నీ ఆత్మీయ కోణంలో నీ విశ్వాసము తగ్గిందా లేక పెరిగిందా, లేక అలాగే ఉందా, లేక నీవు విశ్వాసములో ఇంకా జారిపోయావా? ఒక్కొక్కరిని పిలిచి అడగాల. పెరిగింది. ఓకే. ఇంకా పర్లేదు, మనమే కదా మాట్లాడుకునేది. పెరిగింది. ఓకే, వెరీ గుడ్. ఇంకా మిగతా వారు అందరూ చెప్పట్లా, ఆయన చెప్తాడులే సమాధానం, ప్రశ్న ఆయన వేసాడు కాబట్టి సమాధానం కూడా ఆయన చెప్తాడులే అనుకుంటున్నారా? ఓకే. మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నా. యేసు ప్రభువుని నమ్మిన ప్రారంభపు దినములలో, దేవుణ్ణి అంగీకరించిన దినములలో దగ్గొచ్చినా, తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, అప్పు వచ్చినా, ఆర్థికం వచ్చినా, లేకపోతే అనారోగ్యం వచ్చినా, ఏదొచ్చినా, ప్రభువా నీకు స్తోత్రం, ఇక నువ్వు తప్ప మాకు ఆధారం లేదు, నీవు గొప్ప దేవుడువు, నువ్వు కార్యాలు చేయదగిన దేవుడువు అని ఆయన పాదాలు పట్టుకొని గంటల తరబడి ప్రార్థన చేసి సమాధానం పొందుకొని సమాధానముతో ప్రార్థన గదులుండి బయటకు వచ్చి సంతోషముతో, ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్న ఆ ప్రారంభపు దినాల్లో చేసిన ఆనుకున్న విధానము ఈరోజు అదే రీతిగా దేవుని మీద ఆనుకుంటున్నావా? అదే రీతిగా నువ్వు దేవునికి లోబడి ప్రార్థన చేస్తున్నావా? అదే రీతిగా దేవుని దగ్గర నుండి సమాధానాన్ని తీసుకుంటున్నావా?
అది తగ్గిందా, పెరిగిందా? మీకు ఒక సీక్రెట్ చెప్తా, మీరు సమాధానం చెప్తే. తగ్గిందా, పెరిగిందా? బాప్తిసం తీసుకున్న దినములలో దేవుని సన్నిధిలో ఏ రీతిగా గోజాడి సంఘానికి వచ్చి ప్రతి ప్రార్థనలో, ప్రతి సహవాస కూడికల్లో కూర్చొని దేవుని సన్నిధిని కలిగి ముందుకు కొనసాగుతూ ప్రతి ఆదివారం ఆగకుండా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పనులున్నా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు అని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని వచ్చి సంఘములో కూర్చొని ప్రార్థన చేసుకొని సమాధానం పొంది, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని సంతోషించి ఇంటికి వెళ్ళి మోకాళ్ళేసి 1 గంట ప్రార్థన చేసి, ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడవయ్యా, నీకు వందనాలని ప్రార్థన చేసిన ఆ పట్టుదల కలిగిన ప్రార్థన, అప్పటిలో ఉన్న అనుభవము ఇప్పుడు ఉందా, ఏమైనా తగ్గిందా? నిజాలు మాట్లాడుకుందాం అందరం. ఆరాధన ప్రారంభము కాక మునిపే దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసిన ఆ మొదటి దినాలలో ఉన్న అనుభవము ఇప్పుడు ఆరాధన ప్రారంభించినా కొత్తనమా, లేకపోతే పాటలు అయిపోయినా కొత్తనమా, లేకపోతే ఆరాధన ప్రారంభం కాక మునిపే వచ్చి కూర్చుంటున్నామా? అప్పటికి ఇప్పటికీ ఏమైనా తగ్గిందా, పెరిగిందా? చెప్పాలి. ఎంతో కొంత ఓ % తగ్గింది. ఏంటి ఈయన ప్రశ్నలు వేస్తున్నాడు అనుకుంటున్నారా? బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్న ఒక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. విలాప వాక్యములు 5వ అధ్యాయము 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగా చేయుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో దేవుని వాక్యము సెలవిస్తున్నమాట, యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, నీవు మమ్మును చదవండి, మా పూర్వస్థితి మరలా మాకు కలుగా చేయుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ మాట చెప్పండి అందరూ, మీ పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి, యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ఆమేన్. గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ మాటలను మనం గమనిస్తే, ఇజ్రాయెల్ యొక్క ప్రజలు బంధకాలలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, చెరలో ఉన్నారో, వారి యొక్క స్థితిగతులు దేవుని మీద ఆనుకోనని స్థితిలో ఉండి దేవునికి దూరస్తులుగా బ్రతుకుతూ, దేవుని పేరు పెట్టబడిన జనులుగా పిలువబడుతూ, దేవుని నామము పెట్టబడిన ప్రజలుగా, ఆయన వాక్యములో ఉన్న పదముల చేత పెట్టబడిన పేర్లుగా, దేవుడు పిలిచిన పిలుపును బట్టి పిలువబడిన వారిగా ఉన్న ఆ జనాంగమంట దేవుని సన్నిధులు అంట ఆయన తట్టు తిరగలేదంట, వేరే తట్టు తిరిగారంట. ఆయన తట్టు లేరు, ఆయన వైపు లేరు, ఆయన దగ్గరికి లేరు, ఆయనకు వీపు చూపించేవారుగా ఉన్నారు కానీ ముఖము చూపించే స్థితి కనబడట్లా. ఏం చేయాలి మరి? దూరస్తులుగా ఉన్న వారి యొక్క జీవితాలు ఆత్మీయ అనుభవాలలో, ఆత్మీయ రూపురేఖల్లో ఒక బలమైన స్థానములో నిలబడాలి కదా, ఒక బలమైన విధానంలో నిలబడాలి కదా. నా పేరు పెట్టబడిన నా జనులు అని వాక్యం సెలవిస్తుంది కదా. ఇప్పుడు మనం ఆయన పేరు పెట్టబడిన జనులమా కాదా?
చెప్పండి, అవునా కదా? మన ఈ మధ్య ఒక ఆయన వచ్చి అన్నాడు, పాస్టర్ గారు ఈ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టండి అన్నాడు. ఏంటిది ఇది అన్న? ఇది నువ్వు పెడితే మా అమ్మాయికి గవర్నమెంట్ నుండి ఫీజు వస్తుంది, సంతకం పెట్టేయండి అన్నాడు. అసలు పాస్టర్ పెడితే ఎందుకు వస్తుంది? ఎంఆర్ఓ పెడితే వస్తుంది, లేకపోతే పంచాయతీ మెంబర్ ఇంకెవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెడితే వస్తుంది, కానీ నేను పెడితే ఎందుకు వస్తుంది? నేను ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీనా, గెజిటెడ్ ఆఫీసర్నా? కాదుగా అన్నా. లేదయ్య గారు మీరు పెట్టేయండి సంతకం, సార్లు వెళ్ళిపోతా, టైం అయిపోతుంది అని అన్నాడు. నేను పెట్టనా అన్న. నువ్వు మా కడుపు మీద కొడుతున్నావు అన్నాడు. ఏంటిదంట? ఆయన కడుపు మీద కొడుతున్నానంట. ఆ మాట చాలా బాధ అనిపించింది. నువ్వు బాప్తిసం తీసుకున్నావా అన్న. తీసుకున్నాను. మీ ఆవిడ గారు బాప్తిసం తీసుకుందా? తీసుకుంది. మీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు కదా, వాళ్ళు బాప్తిసం తీసుకున్నారా? తీసుకున్నారు. మరి ఇదేంటి? ఎందుకు నాన్ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకొచ్చావు? నేను క్రైస్తవుడను కాదు అని ఒక పాస్టర్ సంతకం పెట్టి స్టాంప్ వేస్తే దాన్ని తీసుకుపోయి నువ్వు గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు నువ్వు క్రైస్తవుడు కాదు, హిందూ అని నీకేమి ఇవ్వాలి? వాళ్ళు ఏమి ఇవ్వాలి? స్కాలర్షిప్ ఇస్తారు, లేకపోతే డబ్బులు ఇస్తారు ఏదోటి. అంటే ఒక ఫీజు కోసం నువ్వు క్రైస్తవుడిని కాదు, నేను ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తిని కాదు అని నువ్వు సంతకం తీసుకుంటున్నావు అని అంటే నువ్వు అసలుకి ఏ తట్టున్నావు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎటు తిరిగిపోయి ఉన్నావు? ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ఏ రీతిగా పడిపోతున్నాయి? ఎక్కడ మన ఆత్మీయ జీవితాన్ని అమ్మేసుకుంటున్నాం? ఎక్కడ మన జీవితాల్లో నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం? ఏ పరిస్థితుల్లో ఆత్మీయ జీవితాన్ని వదిలేసుకుంటున్నాం? ఏ పరిస్థితుల్లో పరిశుద్ధతను కోల్పోతున్నాం? ఏ పరిస్థితుల్లో తొందరపడి మాట వదిలేస్తున్నాం? ఏ పరిస్థితుల్లో దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు? ఏ పరిస్థితుల్లో దేవుని వాక్యానికి సంఘానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు? ఏ పరిస్థితుల్లో సేవకునితో సంఘముతో సంఘ పెద్దలతో విరోధంగా మాట్లాడుతున్నావు? రక్షించబడే ముందు, ప్రభువుని ఎరుగక మునుపు, ప్రభువును తెలుసుకోక మునుపు, ప్రభువును తెలుసుకున్న దినములలో అయ్యా మీరు ప్రార్థన చేయకపోతే, మీరు లేకపోతే, ప్రభు కృప లేకపోతే ఈరోజు మా స్థితిగతులు ఇలా ఉండేవి కాదు. ఈ శ్రమలో, ఈ ఘోరమైన పరిస్థితుల్లో సేవకునిగా, సేవకురాలుగా, సంఘముగా చేతులెత్తి ప్రార్థన చేశారు కనుక ఈరోజు నేను నా కుటుంబము క్షేమంగా ఉన్నాము అని సాక్ష్యం ఇచ్చిన నీ జీవితంలో నీవు మా తట్టు తిరిగిన యెడల మేము తిరుగుతామయ్యా అంటున్నాడు ఇర్మియా. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారి కనికరించు. ఎక్కడ పడిపోయామో మాకు తెలుసు, ఎక్కడ నీకు విరుద్ధంగా తిరిగిపోయామో మాకు తెలుసు, ఎక్కడ నీ సన్నిధికి దూరస్తులం అయిపోయామో మాకు తెలుసు, ఎక్కడ ఆత్మీయతకు దూరం అయిపోయామో మాకు తెలుసు, ఎక్కడ మా జీవితాలు పతనవస్థలోకి వెళ్ళిపోయినాయో మాకు తెలుసు. కానీ ఈ దినాన నీ సన్నిధిలో నేను ఒకటి అడుగుతున్నానయ్యా, అయ్యా దయచేసి మమ్మలను విడిచిపెట్టొద్దు, దయచేసి మా జీవితాల్లో నీ కృప కావాలి. అయ్యా మేము తిరిగేవారు, మేము తిరగని వాళ్ళం కాదు. ఆ బలహీనత మమ్మల్ని బంధించి పెట్టేసింది, ఆ సమస్య మమ్మల్ని బంధించి పెట్టేసింది, ఆ గర్విష్ఠితనము నీ సన్నిధిలో తిరగకుండా చేసింది. అయ్యా దయచేసి నీవు మమ్మల్ని తట్టు ఒక్కసారి తిప్పితే మేము తిరగకుండా ఉండమయ్యా, నీ తట్టు మేము తిరుగుతామా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన తట్టు తిరగాలి. ఈరోజు నువ్వు దేవుని తట్టు తిరిగి ఉన్నావు, కానీ నీ భర్త తిరిగి ఉన్నాడా? తిరుగుంటే ఆయన కూడా ఇక్కడ ఉండేవాడు కదా. నీవు ఆయన తట్టు తిరిగి ఉన్నావు, నీ పిల్లలు ఆయన తట్టు తిరిగి ఉన్నారా? ఈరోజు ఆయన తట్టు తిరగటం అని అంటే ఆయనలో మమేకం అవ్వటమే. ఆయన తట్టు తిరగటం అంటే ఆయన ముఖ కాంతిని దర్శించుకోవటమే. ఆయన తట్టు తిరగటం అంటే ఆయనకు లోబడటమే. ఆయన తట్టు తిరగటం అంటే దాని భావన ఏంటో తెలుసా?
ఆ మహోన్నతుడైన దేవుని కృపలో నీవు ఆయన కార్యాలు చూడటమే. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో ఈ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు సమాధానం ఇవ్వు. నేను అడుగు ముందుకు వేయాలా వద్దా అని అంటే నీవు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు తేటగా స్పష్టంగా ఒక దర్శనం ఇచ్చో, ఒక స్వరంతో మాట్లాడో, ఒక వాక్యం ఇచ్చో దేవుడు నీకు సమాధానం ఇచ్చినప్పుడు ప్రార్థన గది నుండి బయటకు వచ్చి దేవుడు ఈ మాట మాట్లాడాడు కాబట్టి ఈ విషయంలో నేను అడుగు ముందుకు వేయలేను అని ఖండితంగా నీవు సమాధానం ఇచ్చే స్థాయిలో ఈరోజు నీ ప్రార్థనా జీవితము ఉందా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, చక్కని మాట, నీవు మమ్మల్ని తట్టు తిప్పిన ఎడల మేము తిరుగుదాము. ఆమేన్, ఆమేన్. ఏంటంట? నీవు మమ్మల్ని తట్టు తిప్పిన ఎడల మేము తిరుగుతాము. తిరగాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తిరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని తట్టు తిరిగిన వాళ్ళు ఎవరు? లోకం తట్టు తిరిగిపోయిన వాళ్ళు ఎవరు? దేవుని వదిలేసిన వారెవరు? కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు మమ్మల్ని తట్టు తిప్పితే మేము తిరుగుతాము. మోషే జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట, మోషే ఇది పరిశుద్ధ స్థలము అని దేవుడు మాట్లాడడానికి మోషేకి 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. ఇత్రో తన కుమార్తెనిచ్చాడు, పెళ్లి చేశాడు. ఖాళీగా కూర్చుంటే చిరాకు వచ్చేస్తుంది. ఏం చేయాలి? అయ్యా నేనేం చేయను, ఖాళీగా ఉండి నాకేదో పనప్ చెప్పు. ఎక్కడైనా కాలేజీలో టీచ్ చేయమంటావా? ఏదైనా కరాటే నేర్పమంటావా? లేకపోతే ఏదైనా ఇంజనీరింగ్ వర్క్ చేయమంటావా? ఈ అరణ్యములో అలాంటి ఏమీ లేవు. మరి నాకు అయ్యాక తెలిసింది, సకల విద్యలందు ప్రావీణ్యత కలిగిన వాడవు కదా నువ్వు, కాబట్టి నీకు ఒక మంచి సమర్థవంతమైన పని చెప్తాను, ఈ గొర్రెలను గాయ అన్నాడు. డిగ్రీలు చేసి, డాక్టరేట్ చేసి, పెద్ద పెద్ద చదువులు చదివి, మంచి పేరు ప్రఖ్యాతులు, సమస్త జ్ఞానము సంపాదించి, నా మోషే గొర్రెలుగాయ అంటే సర్లే కాస్త అని వెళ్ళాడు. ఆ రోజు చక్కగా టయానికి ఇంటికి వచ్చాడు. ఇద్దరు అడిగి ఉండాలి, అయ్యా ఏ సమస్య లేకుండానే వచ్చావా? వచ్చా. ఆడు నా మందను అడ్డగించాడు, అక్కడ కోపం వచ్చింది, ఒక్క గుద్ది చంపేద్దాం అనుకున్నా, కానీ నువ్వు దైవజనుడు అయిపోయావుగా, నువ్వు యాజకుడు అయిపోయావు కదా, నీ దగ్గర నేను ఉంటున్నాను కదా, నీ యాజకత్వం ఆపేసింది. లేకపోతే అండ్ ఏదో దారి చేసి వచ్చేసేవాడిని. అయ్యా అలా కాదు, తగ్గించుకో, నమ్మకంగా ఉండు, దేవుని తెలుసుకో, దేవుని మీద ఆధారపడు, నీ సొంత బలం మీద ఆధారపడద్దు అని చెప్పిన అనుభవాలంట మోషేని రోజు రోజుకి ఏం చేసాయంటే ఐగుప్తు అనుభవాలలో నుండి దేవుని తట్టు తిప్పడానికి చాలా కాలం పట్టింది ఇత్రోకి. ఇప్పుడు దేవుని తట్టు తిరిగిన మోషే ఇక సత్యంత వరకు ఇక వెనుదిరిగి చూడలేదు. ఏం చేయాలయ్యా? దేవుని స్తుతించు. నా దర్శనం ఏంటి? నీ దర్శనం నెరవేరుతుంది. ఇదిగో నువ్వు ఒక గొప్ప నాయకుడు అవుతావని దేవుడు నాతో చెప్తున్నాడు. 1000 మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు చెప్తున్నాడు. ఈ గొర్రెలకే ఆశీర్వాదకరంగా లేను, ఇంకా జనానికి ఎక్కడ ఉంటాను? లేదు. దేవుడు ఒకానొక దినాన దేవుడు ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు. ఏం జరుగుతుందో తెలీదు, కానీ మన స్వజనులు రాబోతున్నారు నిన్ను వెంబడించి అని అనేకమైన ప్రవచనాలు యాజకుడు చెప్పి బలపరిచినప్పుడు మోషే అంట దేవుని తట్టు తిప్పబడ్డాడంట. ఆమె నీ దేవుని నీవు మమ్మల్ని తిప్పినేడల మేము నీ తట్టు తిరుగుతాము అని అంటున్నాడు. మా పూర్వ స్థితి మాకు
ఏమంటున్నాడు? మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయి. ఏ స్థితి కావాలంట? పూర్వస్థితి. ఈ పూర్వస్థితి అనేది చాలా ప్రాముఖ్యమైంది సంఘానికి. ఈ పూర్వస్థితి చాలా ప్రాముఖ్యమైంది విశ్వాసులకు. ఈ పూర్వస్థితి ఆత్మీయ ఎదుగుదలకు చాలా ప్రాముఖ్యమైంది. అరణ్యమును దాటి, ఏంటిదంట? అరణ్యమును దాటి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడంట. అక్కడ దేవుడు మోషేని దర్శించాడు. ఈ అరణ్యం అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ అరణ్యములో మనకి దారి తెలీదు. అందుకే దేవుడు అరణ్యములో కేకవేయి ఒక శబ్దాన్ని పెట్టాడు. అక్కడ తప్పిపోయిన నీకొక స్వరము వినిపించడానికి, దారి తప్పిపోయిన నీకొక స్వరము వినబడడానికి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటయ్యా అంటే, మా పూర్వస్థితి మాకు మరలా కలుగజేయము. ఏ స్థితి అంట? పూర్వస్థితి. ఏంటా పూర్వస్థితి? ప్రారంభపు దినములలో మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చావు కదా, ప్రభువా నీవే నాకు ఆధారము, నీవే నాకు మేలు, నీవే నాకు అండ, నీవే నాకు కొండ, నీవే నాకు బండ, నీవే నా జీవితానికి ఆధారము, నీవు తప్ప నా జీవితంలోకి ఒక క్షేమాధారము లేదు అని దేవుని మీద ఆధారపడిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన నీవు రోజు రోజుకి దిగిపోయావు కదా. అందుకే మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుండి తోడుకొని పోవద్దు. ఎందుకో తెలుసా? ఆ పూర్వపు దినములలో, పాత సంవత్సరాలలో, గతించిన కాలములో దేవుడు ఎలా నడిపించాడో ఆ నడిపింపును కోరుకొని, ఆ ఆత్మీయతను కోరుకొని, ఆ అభిషేకాన్ని కోరుకొని, ఆ నడిపింపును కోరుకొని, ఆ దేవుని మీద ఆధారపడి, ఆ దేవుని సన్నిధిని హత్తుకొని నడిచిన అనుభవాలు. మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఎక్కడ తోడుకొని పోవద్దు. ఆ పూర్వస్థితి మాకు కావాలి, ఆ నడిపింపు మాకు కావాలి, ఆ పూర్వపు స్థితి మాకు కావాలి. ఈరోజు ఆ ప్రారంభపు స్థితిలో దేవుణ్ణి ఎరిగి నమ్మకంగా నడిచిన దినాలు ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది కోరుకుంటున్నారు? ఒకసారి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ తప్పిపోయామో అక్కడికి వద్దాం మనం. ఎక్కడ దేవుని తట్టు నుండి లోకం తట్టు తిరిగిపోయామో అక్కడికి వద్దాం. ఎక్కడ దేవుని సన్నిధిని కోల్పోయామో అక్కడికి వద్దాం. ఎందుకో తెలుసా? పోగొట్టుకున్న నాణ్యము ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ ఎదిగితేనే దొరుకుద్ది. అర్థమైందా? ఈరోజు విశ్వాసం అనే నాణ్యాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావో, పరిశుద్ధత అనే నాణ్యాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావో, ఆత్మీయత అనే నాణ్యాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావో, భక్తి అనే ఆ నాణ్యాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావో, దర్శనవరము అనే తలంతు అనబడిన నాణ్యాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావో, పరిశుద్ధాత్మ అనుభవంలో భాషలో మాట్లాడుతూ, దర్శనాలు చూస్తూ, ప్రవచిస్తూ, ఆత్మల వివేచనతో కనిపెడుతూ, దేవుని చిత్తాన్ని కనిపెట్టి సమాధానం వచ్చేంత వరకు దేవుని సందులో నుండి లేవకుండా ప్రార్థించిన ఆ నాణ్యాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావో మరలా అక్కడికి నువ్వు రావాలి. ఆ పూర్వపు స్థితి నీ జీవితంలోకి రావాలి. అది వస్తే నీలోని మంట రెట్టింపు అవుతుంది, నీలోని అభిషేకము రెట్టింపు అవుతుంది, నీలోని పరిశుద్ధత రెట్టింపు అవుతుంది, నీవు దేవుని మీద ఆనుకొని నడిచే ఆ రోషము రెట్టింపు అవుతుంది. నీవు లోబడి దేవుని సందులో ముందుకు వెళ్తున్నప్పుడు అపవాది పాయలు చేయబడతాడు. అంధకార సంబంధమైన అపవాది క్రియలు కోల్చబడతాయి, మరణ దూతలు కోల్చబడతాయి, చెల్లంగి ఆత్మలు కోల్చబడతాయి, చాతబడి ఆత్మలు కోల్చబడతాయి, వశీకరణ ఆత్మలు కోల్చబడతాయి, బాణమతి ఆత్మలు కోల్చబడతాయి. నువ్వు విశ్వాసముతో నడిస్తేనే ఇవన్నీ కోల్చబడతాయి. ఆ నాణ్యము ఉందా? చేజార్చుకున్నావా?
ఉందా? ఉందా? ఈ మధ్యాహ్నం ఈ ఉపవాస కూడికల్లో ఒకవేళ లేకపోతే నీవు మరలా ఆ నాణ్యాన్ని వెదకాలి. కొత్తది దొరకదు, ఉన్నది ఎత్తుకోవటమే. క్రైస్తవ జీవితంలో కొత్తదేం దొరకదో, ఉన్నది ఎత్తుకోవటమే. అది నీ జీవితానికి ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు ఏడాది దూరలనా హల్లెలూయా. ఏంటో అందరూ డల్గా ఉన్నారు. నీరసంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాసంలో నీరసమా, ఆయాసంలో నీరసమా, పాయసంలో నీరసమా అర్థం కావట్లా. యేసు రక్తమే. ఓకే, మీ నీరసము పోవాలి అని అంటే మీరు యేసయ్య పాదాల దగ్గరికి రావాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, మా పూర్వస్థితి మాకు కలుగజేయి. ఆ దినాలలో నీ మీద ఆధారపడ్డాము కదా. అందుకే గిద్యోను అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పరలోకం నుండి దూత వచ్చి మాట్లాడితే చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా నేను పొగుడుతున్నావు కానీ బాగానే ఉంది, కానీ ఆ విషయాన్ని పక్కన పెడితే మా పితరులు మాకు బోధించిన నాటి ఆశ్చర్యమైన కార్యాలు నేటి దినాన ఏమాయను? శూరుడన్నావు, వీరుడన్నావు, ఎర్ర సముద్రం పాయలన్నావు, శత్రువులను సమరించాడన్నావు, ఐగుప్తులు చూడరన్నావు, అద్భుతం చేశాడన్నావు, మన్నా పెట్టాడన్నావు, మేఘం కింద కూర్చోబెట్టాడన్నావు, గుడారాల్లో కూర్చోబెట్టాడన్నావు, అద్భుతాలు చేశాడన్నావు, పట్టని పుర్రములు ఇచ్చాడన్నావు. ఏది కార్యం? దేవుని వాక్యం అంటుంది, వారి పిల్లలకంట ఆ దినాలలో ఉగ్గుపాలతో దేవుని కార్యాలను, దేవుని ప్రభావాన్ని, దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని, దేవుని యొక్క రోషాన్నంట ఉగ్గిపాలతో పట్టించారంట వాళ్ళకి. మరి నీ పిల్లలకు నువ్వేమి నేర్పుతున్నావు? నీ పిల్లలకి ఏమి నేర్పుతున్నావు? మన ఈ మధ్య ఇంటికి వెళ్తే ఆ సహోదరు అంటుంది ఆ లాయన్ని, ఫోన్ ఇటీ. ఎందుకే అన్నాడు. పిల్లోడు అన్నం తినాలి, అన్నం తిని ఎంతసేపు ఫోన్ ఇయ్యి. ఏంటంట, ఆడు అన్నం తింటాకి వీళ్ళు ఫోన్ ఇవ్వాలంట. ఆడు ఫోన్ ఇస్తే ఆడేమో ఇటు దోస్తున్నాడు, ముందుకి ఇటు దోస్తున్నాడు. ఏంటి రీల్స్ ఇటు దోస్తున్నాడు, చూస్తున్నాడు. అడుగు నచ్చకపోతే ఇటు దోసేస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఇటు దోసేస్తున్నాడు. వాళ్ళమ్మ బాగా 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 కుక్కేస్తుంది నోట్లోకి. ఏమి నేర్పుతున్నావు? మన మధ్య సహోదరు వచ్చి అంటుంది, అయ్యా మా పాప కోసం ప్రార్థన చేయవా? ఏమైందమ్మా అంటే, ఇప్పుడు యూకేజీ ఆ పిల్ల, ఇంతలా అద్దాలు పడ్డాయి, భూతద్దాలు. 6 నెలల్లో మళ్ళా అద్దాలు మార్చాల్సి వచ్చింది. ఇంత డిస్టెన్స్లో ఉన్న మనిషి కూడా కనపడట్లేదంట. ఇంత దగ్గరలో ఉన్న పిల్లకి కనపడట్లా. ఎందుకనంటే డాక్టర్లు చెప్పింది ఏంటంటే, చిన్న వయసు నుండి బాగా ఆ లైటింగ్ పెట్టుకొని ఆ ఫోన్లో చూడడం వల్ల రెటీనా దెబ్బతింది. ఇంతెంత అద్దాలు వస్తూ ఉంటుంది, పిలిస్తే ఇలా చూస్తుంది, కళ్ళు జోడేసుకొని చూస్తా. ఆ భూతద్దంలో నుండి ఆ కళ్ళు ఇంతెంత లావు కనపడతాయి నాకు. ఏంట్రా అంటే, కళ్ళజోడు లేకపోతే చూడలేవా నాన్న అంటే అంటది.
జాగ్రత్త. నీ పని చేసుకోవడానికి నీకు అడ్డంగా ఉండడానికి ఫోన్ వదిలేస్తున్నావేమో నీ పిల్లల దగ్గర. తర్వాత కష్టపడాల్సింది, నష్టపోవాల్సింది, ఇబ్బంది పడాల్సింది నువ్వే. అర్థమైందా? కొంచెం ఎదురు జరగండి అమ్మా. దేవుని వాక్యం అంటుంది ఈ రాత్రి, మా పూర్వస్థితి మాకు మరలా కలుగజేయము అని వాక్యం సెలవిస్తుంది. ఏం కలుగజేయాలంట? మా పూర్వస్థితి మాకు కలుగజేయము. ఈరోజు ఆ మొదటి దినాలలో దేవుని మీద ఆధారపడి నడిచినట్టుగా ఇప్పుడు ఆధారపడుతున్నావా? ఆ మొదటి దినాల్లో సేవకుడు చెప్పాడు కదా, పరిశుద్ధముగా జీవించు, నమ్మకంగా జీవించు, ప్రభు పాదాలు పట్టుకో, దేవుని మీద ఆధారపడు అని చెప్పిన మాటలు విన్నావు కానీ విడిచిపెట్టేసావా? పట్టుకొనే ఉన్నావా? ఏం దేవుడో ఏంటో, ఎంతకాలం నుండి సన్నిధికి వెళ్తున్నా నాకు కార్యం జరగట్లేదు అని అంటున్నావే తప్ప నీవు దేవుని తట్టు తిరిగావా లేదా? ఈ రాత్రి ఈ పైటికల సమయంలో నిన్ను నీవు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. పూర్వస్థితి కావాలి మనకి. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక సంఘటన విని చాలా దుఃఖపడి చాలా దినాలు ఏడ్చాను. నేను అన్యోన్యత కలిగిన కుటుంబం, బాధ్యత కలిగిన కుటుంబం, ప్రభువుని ఎరిగిన కుటుంబం. సడన్గా ఆ ఇంటిలో తన భార్య చనిపోయింది, 3 పిల్లలు, ఒక పాప 10th, ఇంకొక పాప 8th, ఇంకొక బాబు 5th. మంచి ఆస్తి కలిగిన కుటుంబమే, ప్రభువుని ఎరిగిన కుటుంబమే. భార్య చనిపోయింది. పిల్లలను కనిపెట్టుకొని అలాగే దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఉండగా పెను ప్రమాదము సంభవించింది ఆ కుటుంబానికి. ఒక అన్య స్త్రీ వలలో ఆ వ్యక్తి పడిపోయి పిల్లలను పట్టించుకోకుండా తాగుడుకు బానిసైపోయి ఉన్న ఆస్తులన్నీ ఆ అమ్మాయికి రాసేసి ఏమీ లేకుండా చేసి ఇంటిని పట్టించుకోకుండా తిండి లేకుండా ఉంటే ఆ పిల్లలు, ఆ పెద్ద పిల్ల, సుకుమారంగా పెరిగిన పిల్ల బయటికి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ దగ్గర, ఈ ఫ్యాక్టరీ దగ్గర ఆ చేలో పని చేసుకుంటూ చేతులు బొబ్బలు వచ్చి ఏడ్చుకుంటూ ఆ వచ్చిన రూపాయితో ఆ 2 పిల్లలకి అన్నం పెట్టి స్కూల్కి పంపిస్తూ జీవనోపాధిని గడుపుతూ వచ్చింది. అన్నీ కోల్పోయారు ఆస్తి. ఆ పిల్లలు ఏడుపు అంతా ఇంత కాదు. మా అమ్మ ఉంటే మా పరిస్థితులు ఎలా ఉండేవి కాదు. నా తండ్రి సరిగ్గా ఉంటే మేము ఈ రోజున రోడ్డును పడేవాళ్ళం కాదా. దేవుని వాక్యం అంటుంది, ఇజ్రాయేలు కుమారి, నీ సరిహద్దు రాళ్ళు పాతించు, దోవ చూపు స్తంభాలు నిలువ పెట్టించు. అమ్మా అంటకి అమ్మలేదు. అక్క నానెప్పుడు వస్తాడా కానీ పిల్లోడు అడిగితే వస్తాడులేరా, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, పనికి వెళ్ళాడు. చిన్నపిల్ల అడుగుతుంది పెద్ద పిల్లని, పెద్ద పిల్లకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళు చెప్తా ఉన్నారు, రమాని బాబు తండ్రి ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు. దుఃఖపడుతూ కళ్ళమట్ట నీళ్లు పెట్టుకొని ఎండకు కష్టపడి, ఎప్పుడు కష్టపడిన పిల్ల ఆ పిల్లలను పోషించుకోవడానికి రోడ్డు మీదకి రావాల్సిన స్థితి వచ్చింది. ఈరోజు నీ ఆత్మీయ ఎదుగుదలలో ఎక్కడైతే నీ పూర్వస్థితిని వదిలేస్తావో సాతాను కబంధ హస్తాలలో చిక్కబడిపోతావు. జాగ్రత్త. సరదాగా మొదలుపెట్టి, సరదాగా చాటింగ్లు మొదలుపెట్టి, సరదాగా పరిచయాలు పెంచుకొని, సరదాగా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటే ముసిని పొన్నంత చేదైన అనుభవాలు పంటను కోసుకోవాల్సిన స్థితి వస్తుంది. క్రైస్తవ జీవితానికి ఒక సరిహద్దు ఉండాలి. సరిహద్దురాళ్ళు పాటించుకోవాలి. వాక్యం అనే సరిహద్దు మనకు ఉండాలి. మన పూర్వస్థితి మన జీవితంలో నుండి తొలగిపోకుండా, మనం ఆత్మీయతలో నుండి తొలగిపోకుండా, మన పరిశుద్ధతలో నుండి తొలగిపోకుండా, మనం ఆత్మీయ జీవితంలో నుండి పడిపోకుండా ఉండాలి అని అంటే నీ కుటుంబానికి నువ్వు కంచె వేసుకోవాలి. సరిహద్దురాళ్ళు పాతుకోవాలి. కొన్ని నిబంధనలు పెట్టుకోవాలి. వాక్యానుసారమైన మార్గాల్లో నిలబడి
నిన్ను నువ్వు కంచె వేసుకుంటున్నావా, కంచె పెరికేసుకుంటున్నావా? ఈ మధ్యాహ్నం దేవుని వాక్యము నీతోనే సూటిగా మాట్లాడుతున్నమాట. ఎక్కడ కోల్పోతావో దాని ద్వారా తీరని నష్టం కలుగుతుంది. అందుకే వాక్యం అంటుంది, నా పూర్వస్థితి మరలా నాకు కలుగజేయము. ఇర్మియా తన ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? మా పూర్వస్థితి మాకు మరలా కలగజేయ. అయ్యా, పాపులమే, తప్పిపోయాం, మనుషులమే, బలహీనతమే, కానీ అయ్యా ఒక్కసారి నీ తట్టు తిప్పి ఆ పూర్వస్థితి కలగజేయి. మరలా ఇంకా ఎన్నడూ తప్పిపోయాం, బుద్ధి వచ్చిందయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా. ఈ ఉపవాస కూడికల్లో దేవుడు మనకు ఆ పూర్వస్థితి కలుగునుగాక. ఔరబా షకబాలరంద రహతేరి బాలరందరా బాలరా షకబాలరందరా. ఆ స్థితి మనలో కమ్ముకొనుగాక. ఆ పూర్వస్థితి మనల్ని బలపరచునుగాక. ఆ పూర్వపు అనుభవాల్లో మన జీవితాలు నడిపింపబడునుగాక. ఆ అభిషేకములో నాటబడుదుముగాక. ప్రియమైన సంగమా, ఈరోజు ఎక్కడ ఆ నాణ్యాన్ని కోల్పోయావో అక్కడికి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా దేవుడు తీసి నీ చేతుల్లో పెడతాడు ఆయన. నేను మిమ్మల్ని ఒక మాట్లాడగలనుకుంటున్నా. 10 మంది కన్యకులు వచ్చారు కదా దివిటీలు పట్టుకొని. వాళ్ళు ఎంతమంది పరిశుద్ధత కలిగిన వాళ్ళు, ఎంతమంది పరిశుద్ధత లేని వాళ్ళు? అమ్మా, 5 పరిశుద్ధత కలిగిన వాళ్ళు, మిగతా 5 ఎడ చెప్తావు? వారిలో పరిశుద్ధత లేదు అని వాక్యము చెప్పలేదు, కానీ నూనె సిద్ధపరుచుకోలేదు, సిద్ధపాటు లేదు. 5 ఆ పూర్వస్థితి ఉంది, ఆ సిద్ధపాటు ఉంది, ఆ నడిపింపు ఉంది, ఆ విధానం ఉంది. ఈ 5 వెళ్దాంలే, చేద్దాంలే, సంఘానికి వెళ్దాంలే, ప్రార్థనలో కూర్చుందాంలే, ఉపవాస గుడికలో కూర్చుందాంలే, టయానికి వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే, ఈ వారం కుదరలేదులే, వచ్చే వారం వెళ్దాంలే, ఏమీ కాదులే, అక్కడికి వెళ్దాంలే, ఈరోజు ఈ పని చూసుకుందాంలే అని నీ సొంత కార్యాల మీద మనసు పెట్టి దేవుని సన్నిధిలో వదిలేసావే, అక్కడే కోల్పోతున్నావు నీ సిద్ధపాటులో ఉన్న నూనె. నీ దివిటీలో నూనె కోల్పోతున్నావు, అక్కడే ఆ దీపము ఆరిపోతుంది. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు నడిచితివే సైన్యములకు అధిపతివై. ఏం చేస్తున్నాడంట ఆయన? నీ దీపాన్ని వెలిగించిన దేవుడంట అందులో నూనెను సిద్ధపరిచాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హన్నా భక్తి కలిగిన స్త్రీ, హన్నా విశ్వాసము కలిగిన స్త్రీ బాలుడుగా ఉన్నప్పుడే దైవికమైన విధానాలు, కట్టడులు, క్రమాలు, పరిశుద్ధ ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములోని క్రమాలను కూడా నేర్పేసి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని ఆడుకునే సమయంలో, నిద్రపోయే సమయంలో ఒక భారం పెట్టి, నీవు దేవుడు ఏర్పరిచిన ప్రతినిధివి, నిన్ను దేవుని సేవకు ప్రతిష్ఠించాము, అక్కడ సేవ చేయాలి అని అంటే ఏలి ఎదుట యెహోవాకు ఎఫోదును ధరించిన వాడే యెహోవా ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడంట. ఆ మూలోపదేశాన్ని వదిలిపెట్టలా తల్లి. ఆ తల్లి ప్రార్థన సమూయేలుని దేశానికి ప్రవక్తన చేసేసింది. ఆ తల్లి ప్రార్థన ఆ యొక్క సమూయేలును దేశానికి న్యాయాధిపతిని చేసింది. ఆ సమూయేలు ప్రార్థన ఆ సమూయేలుని ఏం చేసింది తెలుసా? ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకునిగా మార్చేసింది. ఆమె హల్లెలూయా. సమూయేలు ఎన్ని తిరిగి చూడలేదు కదా ఎక్కడ. ఆ దీపస్తంభములో ఆ నూనె కొంచెము కూడా తగ్గకుండా, ఆ దీపము ఆరిపోకుండా
నిత్యము ఆ ధూపము, ఆ దీపస్తంభం వెలుగుతూనే ఉండాలి. అనంటే నూనె తగ్గుతున్నప్పుడల్లా అందులో పోస్తూనే ఉండాలి. అంత చిన్న వయసులో కూడా చిన్న చిన్న చేతులతో ఏం చేయటం మొదలుపెట్టాడు తెలుసా? ఆ దీపస్తంభంలో నూనె పోయటం మొదలుపెట్టాడు. ఆ ఎక్కడా తగ్గకుండా గంటకు చూసుకుంటూ, 2 గంటలకు ఒకసారి చూసుకుంటూ, ఆ నూనె తగ్గకుండా పోసుకుంటూ, రాత్రి నిద్రపైన మెలుగు రావటం పరిగెత్తుకుంటా వచ్చి ఆ దీపస్తంభం దగ్గరకు వచ్చి నూనె ఉందా లేదా చూసుకొని పోస్తూ దేవుని పనిలో ఎలా ఉన్నాడో తెలుసా? దేవుని తట్టు తిరిగి ఉన్నాడు. అందుకే దేవుడు సమూయేలుని పిలిచి దేవుడు దేశములో గొప్పవానిగా మార్చేశాడు. ఒక మాట చెప్పనా, ఆ సమూయేలు మీద ఉన్న అభిషేకాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఒక్కసారి సౌలు మీద అభిషేకిస్తేనే సౌలు ప్రవచించి ఆత్మ పొందుకొని బలపరచబడి అభిషేకంలో కొనసాగిపోయాడంట కొంతకాలం. ఇక దావీదు సంగతి అయితే చెప్పవసరం లేదు. ఒక్కసారి దైవజనుడి చేయి పడితే, ఆ నూనె పడితే, అభిషేకం దిగొస్తే, ఆ దేవుని చిత్తం దిగొస్తే ఇక వారు కూడా ప్రవక్తలుగా మారిపోయేవాళ్ళు. అంత అభిషేకం. ఆ సమూయేలు అంత అభిషేకాన్ని ఎలా తీసుకున్నాడు? ఆ సమూయేలు అభిషేకాన్ని దేవుని దగ్గర నుండి తీసుకోవడమే కాకుండా అతడు అభిషేకించినప్పుడు అభిషేకాన్ని రిలీజ్ చేసేటప్పుడు కూడా, వారి మీదకి విడుదల చేసేటప్పుడు కూడా అభిషేకం అలా నిలిచిపోయేటట్టుగా ఉంది. అని అంటే ఆ పూర్వ స్థితిలో దేవుడు వారిని అలా స్థిరపరిచేశాడు. ఆమె ఈరోజు దేవుని వాక్యం అంటుంది, మా పూర్వస్థితి మాకు మరలా కలుగజేయము. 5 కన్యకలు అంటున్నారు, ఒక సమయం వచ్చింది, పెండ్లి కుమారుడు పిలుపు సమీపించింది, అందరు లేచారు. మిగతా 5 అన్నారు, కొంచెం నూనె నాకు పైవా అయిపోవచ్చింది దీపస్తం. లేదు, కొంచెం ఉంది. మేము మీకు పోస్తే మాకు చాలదు, మీకు చాలదు, కాబట్టి ఇవ్వబడదు. నీ ఆత్మీయ జీవితంలో, నీ పరిశుద్ధత కలిగిన జీవితంలో, వాక్యానుసారమైన జీవితంలో, ఆ యొక్క పూర్వస్థితి కలిగి స్థిరమైన పునాదిగా దేవుణ్ణి చేసుకుని నిలబడిన నీ జీవితంలో నీవు ఎక్కడ రాజీ పడకూడదు. పక్కన వాళ్ళ విషయంలో నువ్వు రాజీ పడ్డావు అని అంటే అన్నిటికీ రాజీ పడతావు. ఆత్మీయతలో రాజీ పడకూడదు, అభిషేకంలో రాజీ పడకూడదు, పరిశుద్ధాత్మ కూటంలో రాజీ పడకూడదు, దేవుణ్ణి స్తుతించే విషయంలో రాజీ పడకూడదు, దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థించే విషయంలో రాజీ పడకూడదు, ప్రభు కొరకు బ్రతికే విషయంలో రాజీ పడకూడదు. రాజీ పడితే సరిహద్దు రాళ్ళు దాటి వెళ్ళిపోతే సాతాను కబంధ హస్తాల్లోనే పడిపోతావు. జాగ్రత్త. దేవుని వాక్యం అంటుంది, సమూయేలు మీద ఉన్న అభిషేకం రాజులను అభిషేకించేటట్టుగా చేసింది. సామాన్యమైంది కాదండి. దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు ప్రవచిస్తూ వచ్చాడంట. దేవుని ఆత్మలో కనిపెట్టుకుంటూ స్తుతిస్తూ వచ్చాడు. కానీ దావీదు మీదకి వచ్చిన ఆత్మ అద్భుతాలు చేస్తూ వచ్చింది. ఇంకోటి ఏంటి తెలుసా? ఆత్మీయ తండ్రులను వదిలేయకూడదు, ఆత్మీయ నాయకులను, మన సేవకులను వదిలిపెట్టకూడదు. అర్థమైందా? సౌలు వదిలేశాడు, నాశనం అయిపోయాడు. దావీదు వదల్లా వెళ్ళాడు, యుద్ధం గెలిచి సంతోషంగా సౌలు దగ్గరకు వస్తే సౌలు ఈట ఇసిరితే టక్మని తప్పుకున్నాడు అంతే. అది దేవుడే తప్పించాడు. ఒక యుద్ధ శూరుడు ఒక వ్యక్తి మీద గురిపెట్టి ఇసిరితే ఈట తగలకుండా ఉంటుందా? తగులుద్దే గోళ్ళ దిగబడిందంట. పారిపోయాడు అక్కడి నుండి. ఎక్కడికి పారిపోతాడు? తల్లిదండ్రుల దగ్గరకా, తన బలపరిచేవారి దగ్గరకా వెళ్ళి సమూయేలుతో చెప్తున్నాడు, నేను చేసిన పాపం ఏంటి, నేను చేసిన అన్యాయం ఏంటి, నేను మళ్ళీ చేసా కదా, కీడేం చేయలేదు. సౌలు ఎందుకు నన్ను చంప చూశాడు, ఎందుకు నువ్వు నన్ను అభిషేకించావంటే సమూయేలు అన్నాడు, నాతో ఉండు, అది సహవాసం. నాతో ఉండు అనేదే చెప్పేదే సహవాసం. సంఘములో ఉండు అని చెప్పేదే సహవాసం. కూడికల్లో ఉండు అని చెప్పేదే సహవాసం. ఆత్మ కూడికల్లో నిలబడు అని చెప్పేదే సహవాసం. ఉపవాస కూడికల్లో నిలబడు అని చెప్పేదే సహవాసం. ఎందుకో తెలుసా? ఆ పూర్వ బలాన్ని మరలా పుంజుకోవడానికి. అర్థమైందా? ఈరోజు దేవుని వాక్యం నీతో సూటిగా చెప్తున్నమాట. నేను ముగిస్తా. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, ఈరోజు ఆ ఆత్మ సంబంధమైన
ఆ పూర్వపు కాలపు సంగతులు మన జీవితంలోకి రావాలి. ఒక్క రిఫరెన్స్ చెప్పి నేను ముగిస్తా. ఏబు గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం. 29వ అధ్యాయము 2వ వచనం. ఏబు గ్రంథం పూర్వకాలమునున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. పూర్వకాలమునున్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములో ఉన్నట్లు నేనుండిన ఎడల ఎంత మేలు. పూర్వపు దినాలంట. విలాప గ్రంథకర్త ఏం చెప్తున్నాడు? మా పూర్వస్థితి మాకు కలగచేయి అంటున్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? పూర్వకాలమునున్నట్టు నేనున్న ఎడలా ఎంత మేలు. తర్వాత ఏమంటాడు? దేవుడు నన్ను కాపాడుచుండిన దినములో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు. దేవుడు నిన్ను కాపాడుతున్న దినముల్లో నువ్వు ఎలా రక్షించబడ్డావో, ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టక అలాగే ఉంటే నీకు ఎంత మేలు కలుగుతుంది. నీ పిల్లలకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, నీ కుటుంబ వ్యవస్థకు ఆశీర్వాదము మేలు కలుగుద్ది. ఈ దినాన దేవుని వాక్యము నీతో సూటిగా చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? పూర్వపు దినములు మరలా నీ జీవితంలోకి రావాలి. కొత్త పద్ధతులొద్దు సేవలో, కొత్త పద్ధతులొద్దు ప్రార్థనలో, కొత్త విధానాలొద్దు సంఘములో, కొత్త విధానాలొద్దు విశ్వాసుల యొక్క నడిపింపులో. ఆత్మ సంబంధమైన నడిపింపే నీ జీవితాన్ని అద్భుతములోకి తీసుకొస్తుంది. ఆమె ఎప్పుడు పొద్దున్నే లేస్తే 2 గంటలకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే వ్యక్తి చేద్దాంలే రోజులు తరబడి వదిలేసుకుంటూ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని ఏ ప్రార్థనకే దూరం అయిపోయి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నామేమో. జాగ్రత్త. దేవుడు ఈ మధ్యాహ్నము నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో పూర్వపు దినములలో ఉన్నట్లుగా దైవికమైన విధానములో మరలా మన జీవితాలు కట్టబడాలని దేవుని వాక్యము కోరుతుంది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూర్వకాలమున ఆ పూర్వపు దినాలు, ఆ పూర్వపు స్థితి, ఆ పూర్వపు కార్యాలు ఈరోజు మరలా మన ఆత్మీయతలో తొంగి చూసి దేవుని ఆత్మ మన జీవితాలకు అద్భుతముగా ఉండడానికి, ఆశ్చర్యకరముగా ఉండటానికి ఈ మధ్యాహ్నము మరోసారి మనము మన దినములలోకి తొంగి చూద్దాం. మన ఆత్మీయ ఎదుగుదలలోకి చూద్దాం. ఆ మొదటి దినాల్లో ప్రభువును పట్టుకున్నట్టుగా మరలా మనం దేవుని పట్టుకుందాం, దేవుని కార్యాలను పట్టుకుందాం, దేవుని కొరకు నిలబడదాం, దేవుని చిత్తం కొరకు నిలబడదాం, దేవుని కార్యాల కొరకు నిలబడదాం, దేవుని సన్నిధిలో నిలబడదాం, దేవుని కొరకే మన జీవితాలు సమర్పించుకొని ముందుకెళ్దాం. అలా మరలా నువ్వు రాగలిగితే నీ దివిటిలోనూనే నిండుగా ఉంటుంది, నీ ఆత్మీయత బలంగా ఉంటుంది, నీ పరిశుద్ధత దేవునితో ఉంటుంది. నేను మొన్న మధ్య ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి చాలా సంవత్సరాల క్రితం, ఒక 4 సంవత్సరాల క్రితం ఆమె పరిస్థితి చావు బ్రతుకుల మధ్యలోకి వెళ్ళిపోయింది. భయంకరంగా చేతబడి శక్తుల చేత విడింపడుతూ ఉంటే ఈ షుగర్ కూడా ఉంది. ఈ అరికాళ్ళు ఇట్లా చేత్తో కూడా ఇలా పెడితే కళ్ళమట్టి నీళ్లు గిర్రని తిరుగుతూ ఉన్నాయి ఆమెకి. అంత భయంకరమైన పోటు ఆటు ఎన్నో మందులు ఆడేశారు, ఏమవలా. పిలిచారు. వాళ్ళ అల్లుడు కూతురు మా దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళిద్దరూ టీచర్స్ నిడదవల్లో ఉంటారు. ప్రార్థన చేయటానికి ఒక్కసారి రండి, మా అమ్మగారి పరిస్థితి ఏం బాగాలేదు అన్నా అని చెప్తే సరే అమ్మ వస్తానన్నా. వెళ్ళా. ఆ మంచం మీద కూర్చొని ఉంది, కాళ్ళు జాపుకొని. ఏమైందమ్మా అని కాళ్ళు ఇలా టచ్ చేసి ఆ కళ్ళమట్ట నీళ్లు గిర్రని బట్ట కార్చేసింది. చేయి తీసా. ఏమైందమ్మా అన్న. ఒకటే పోట్లయ్యా, కాళ్ళు కూడా కింద పెట్టలేకపోతున్నా, బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నా, నా పరిస్థితి భయంకరంగా ఉంది. షుగర్ చూస్తే నార్మల్లోనే ఉంది, పరిస్థితి అంటే అర్థం కావట్లా. ప్రార్థన చేసుకో అని ప్రార్థన చేసి ఆ నూనె చేతిలో పోసుకొని అంటున్నట్టుగా నిదానంగా ఆ కాళ్ళకి ఆయిల్ అప్లై చేసి
తర్వాత పాదాల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని చెప్పి చేశాను. ఆ నెక్స్ట్ డేనే నాకు ఫోన్ చేసాయ్యా, నా కాళ్ళలో నా ఆ పోట్లు ఆ నొప్పులు అన్నీ ఏమైనా తెలియదు, ఏదో తీసి పక్కన పెట్టినట్టుగా ఇప్పుడు బాగా నడుస్తున్నాను. నాకు ఒకటి అర్థమైంది, దేవుడు తప్ప నాకు ఆధారం ఏది లేదు. మొన్న వెళ్ళా, ఆమెకి వినపడదు, చోడు మిషన్ పెట్టుకుంటుంది, ఏజ్డ్ తల్లిగారు. ఆ గుమ్మంలోకి వెళ్ళి అమ్మ అంటే వినపట్ల. నాతో పాటు ఇంకొక యవనస్తుడు వచ్చాడు, మంచిగా సీరియల్ పెట్టేసుకొని లీనమైపోయి అందులో వినేసి అలా తలకాయ పెట్టేసి ఎవడు పిలిచినా పలికే, అసలుకి యేసు ప్రభు పిలిచినా పలకనట్టుగా ఉంది. కాడపోరైతే అసలు వినపడదు ఆ టీవీ గోళ్ళ. ఇంకే చెవుడు వేసిన పెట్టుకొని కూర్చుంది, అమ్మా అని వెళ్ళి కొట్టాడు. చూసి నన్ను చూడలా, ఏంటయ్యా అంది. పాస్టర్ గారు వచ్చారమ్మా అంతే. గవ అమ్మ నుంచొని ఆ ఏసీ రిమోట్ నొక్కేస్తుందో, టీవీ రిమోట్ నొక్కేస్తుందో, ఏ రిమోట్ నొక్కేస్తుందో ఆమె అర్థం కాలే. అది మట్టికి మారట్లా. వెళ్ళి ఆ యవనస్తుడు ఆ స్విచ్ ఆఫ్ చేసాడు. ఏంటమ్మా ఏంటిది అని అంటే, ఏమి లేదయ్యా, ఊరికనే ఇప్పుడే అట్టా పెట్టా, నువ్వు ఇట్టా వచ్చావు, యేసు రక్తమే. నువ్వు ఎట్టా పెట్టినా ఆయన మట్టుకి చూస్తున్నాడు. ఎక్కడ నీ సరిహద్దుల్లో రాజీ పడి దాటేస్తున్నావు? ప్రార్థన చేసుకోవాలి ఈరోజు అని అనుకున్న నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయకుండా వాయిదా వేసి నీ సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు ఈ రాత్రంతా ప్రార్థనలు గడపాలి. ఒక్క విషయం చెప్పనా, మీ సంఘాల్లో ఆల్ నైట్లు జరుగుతాయి, కానీ నీ ఇంటి దగ్గర వ్యక్తిగతంగా ఒక్క సమయం ఒకరోజు కేటాయించుకొని ఒక నైట్ అలా కూర్చొని ప్రభుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ రాత్రంతా మెలకుగా ఉండి ప్రభు సన్నిధిలో నెలకు ఒక్కసారైనా నా కుటుంబం కొరకు నేను ఆల్నైట్ చేసుకోవాలి ఇంట్లో అని ఒక తీర్మానం చేసుకొని నువ్వు గడపగలిగితే ఆ పూర్వ స్థితి మరలా దేవుడు నీకు తిరిగి తీసుకొస్తాడు. మరలా బలం పొందుకుంటావు, మరలా అభిషేకాన్ని పొందుకుంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకుల కొరకు దర్శనాలు చూస్తావు, అనేకుల కొరకు చేతులెత్తి మొరపెడతావు, సంఘం కొరకు మొరపెడతావు, దేవుని కొరకు బలపరచబడతావు, దేవుని సన్నిధిలో అనేక విషయాలను బోధించేవానిగా ఉంటావు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకొని ఆ పూర్వపు స్థితి సంగతులను తెలుసుకొని దేవునితో సావాసం చేసి ఆత్మీయతలో ఉన్నతమైన స్థలములో నిలబడేటట్టుగా పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అయ్యా, అపూర్వ స్థితి మాకు కలగచేయి. నిలువు మోకాళ్ళ మీదకి రాగలిగిన వాళ్ళందరూ నిలువు మోకాళ్ళ మీదకి వద్దాం. లేదయ్యా నేను నిలువు మోకాళ్ళు వేయలేను, చిన్న మోకాళ్ళు వేస్తా అంటే చిన్న మోకాళ్ళు వేయి. అయ్యా నేను మోకాళ్ళే వేయలేను, కుర్చీలోనే కూర్చుంటానంటే లేచి నిలబడలేని పరిస్థితి ఉంటే కూర్చో. ఓ రాబా షకబాల రాసి. ప్రియమైన సంగమా, సోదరి సోదరుడా, ఈ ఉపవాస కుడికలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, ఎక్కడ తప్పిపోతున్నానో నాకు తెలుసు, కానీ నేను తిరిగి రాలేకపోతున్నా. ఆ బలహీనత ఏంటో నాకు తెలుసయ్యా, కానీ నేను దాన్ని జయించలేకపోతున్నాను. అయ్యో, నా పరిస్థితి నాకు అర్థమవుతుంది నాయన, కానీ నేను నీ చిత్తములో నిలబడలేకపోతున్నా. అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, ప్లీజ్ దయచేసి అయ్యా. ఇంకా నేను వెనక్కి వెళ్ళను ప్రభా, ఇక నేను వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడట్లా. ఎవని బిడ్డ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నం నీ దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, మరలా నీ ఎముకలను బలపరచబోతున్నాడు. ఇదిగో మరలా నీ మెదడుకు పదును పెట్టబోతున్నాడు. ఎవని బిడ్డ జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఓ రాబా షాకాబా లారన్నారాబా లారా సెకతారా. రోషము తెచ్చుకో. నిలబడు. అయ్యా, ఆ పూర్వ స్థితి నాకు కలగచేయి. మరలా రోషముతో నేను బతుకుతాను, ఆ వాగ్దాన భూమిలో నేను బతుకుతాను, ఆ మందిరములో నేను బ్రతుకుతాను, నీ చిత్తములో నేను బ్రతుకుతాను. నా సరిహద్దు రాళ్ళు నేను దాటను, నా సరిహద్దు నేను దోచుపు స్తంభాలను దాటి వెళ్ళిపోను. ఈ మధ్యాహ్నము నీ సన్నిధి నాకు కావాలయ్యా. అయ్యా, నీవు అనేక సార్లు మాట్లాడుతూ వచ్చావు,
కానీ నేను జయించలేకపోయా. నీవు అనేక మార్లు హెచ్చరించావు, కానీ నేను జయించలేకపోయా. అయ్యా, ఈరోజు నీవు నాకు కావాలి ప్రభువా అని ప్రభు పాదాల దగ్గరికి రాగలవా? ప్రభు పాదాల దగ్గరికి రాగలవా? ప్రభు పాదాల దగ్గరికి రాగలవా? అయ్యా అయ్యా రాబా షక బలారందరా బలారదా షేకే తెరి బలారందరా బలారాస్తే. యవన బిడ్డ, అమ్మా చెల్లి, అమ్మా తమ్ముడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు మరలా పూర్వస్థితి ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని బలపరచబోతున్నాడు. మరలా చూస్తావా దర్శనాలు, మరలా ప్రవచిస్తావు, మరలా దేవుని కొరకు నిలబడతావు. ఓ రాబా షకబా లరన రాబా షకే తెరి బలరద రబలరద రబలర రికబలరదరి అలరద రబ షకందర బలరసే రికబలరదరి అలరద రబ. ఓ ఓ రబా బాబా బాబా షకబలరద రబ. ప్రియమైన సోదరి సోదరుడా, ఒక్కసారి పూర్వపు దినముల్లో నేను కాపాడబడినట్లు కాపాడబడిన ఎడల ఎంతో మేలయ్యా. ఈరోజు ఆ దినాలు కావాలి. మంట మండిన దినాలు, రేపబడిన దినాలు, ఆత్మలో బలపరచబడిన దినాలు, ఆత్మలో రేపుకున్న దినాలు. రాబా షకబలరదరబ రేపబడాలి, రేపబడాలి, ఆత్మలో రేపబడాలి, ఆత్మలో రేపబడాలి. రుబా షకబలరదరబ రే షకే తెరే దే రే దే రే దే రియల్లరదరబ రికబలరదరబలరదరబలరసే రిషహంతరబలరదరబ రికబలరదరబ. స్వరాలు తెరుద్దామా? అయ్యా, ఆ పూర్వపు స్థితి మాకు కలగజేయి. మేము అనుకుంటున్నాము పూర్వస్థితిలో ఉన్నామని, లేదు, జారిపోయాము. మరలా మొదటి దినాల్లోకి నేను వస్తున్నాను. ఆ మొదటి దినాల్లో నా జీవాన్ని బలపరచు, నా ఆత్మీయతను బలపరచు, నా ఆత్మను బలపరచయ్యా అంటూ దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ ప్రార్థన చేస్తూ స్వరాలు తెరిచి ప్రభుని స్తుతిస్తూ ఓ ఓ ఓ రా బా 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 షకబలరదరబ రికబలరదరియలరదరబలరదరబ రేహే తెరి బలరందరబ రషకబలరదరియలరదరబ. నింపండి అయ్యా, నింపండి, 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 నింపండి. నీ ఆత్మతో నింపండి, అభిషేకంతో నింపండి, ఆత్మతో నింపండి, ఆత్మలో బలపరచండి. దాటిపోకు దేవుడా, దాటిపోని దేవుడు నాయనా, దాటిపోని దేవుడవు, దాటిపోని దేవుడవు. అయ్యా 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 అయ్యా, థ్యాంక్ యూ లార్డ్.